వచ్చినటువంటి ప్రియమైన సహోదరులకు అలాగే సహోదరులకు చిన్నారులకు సమయంలో దేవుణ్ణి నిర్లక్ష్యం చేయటం లేదా దేవుని కార్యాలను అశ్రద్ధ చేయటం అనేటువంటి అంశం విషయమై మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. ఈ సందర్భంలో మరి ఈ అశ్రద్ధ లేదా నిర్లక్ష్యము అంటే అర్థం ఏంటి అని మనం చూసినప్పుడు మనకు తెలిసినటువంటి కార్యాన్ని మనం కావాలనే దాన్ని తర్వాత చేద్దాంలే అని చెప్పి మనం ఎప్పుడైతే దానికి వచ్చింది జాగ్రత్త లేకుండా అశ్రద్ధగా అంటే నిర్లక్ష్యం చేస్తామో దాన్నే మరి అశ్రద్ధ అంటారు, లేకపోతే నిర్లక్ష్యం అంటారు. కనుక ఇది అశ్రద్ధ అనేటువంటి అంశాలు అనేక విషయాల్లో మనం చూడవచ్చు. ఉదాహరణకి మనకి డాక్టర్ల దగ్గరికి పోయినప్పుడు డాక్టర్లు పేషెంట్కి ఆపరేషన్ చేసేటప్పుడు కొన్ని నిర్లక్ష్యం చేసేటువంటి కార్యాలను మనం అప్పుడప్పుడు వ్యాపారంలో చూస్తున్నాం. ఏ విధంగా చేస్తారంటే వాళ్ళు సర్జరీ చేసేటప్పుడు ఏదో ఒకటి మర్చిపోతుంటారు. అప్పుడు దాన్ని వాళ్ళ యొక్క అశ్రద్ధ వలన ఆ యొక్క పేషెంట్ బాధించబడుతున్నటువంటి సందర్భం మనం చూడవచ్చు. ఆ యొక్క సర్జరీ చేసినప్పుడు దాన్ని ఓపెన్ చేసి దాంట్లో కొన్ని వస్తువులు మర్చిపోతుంటాన్ని మనం వింటుంటాం. అప్పుడు దాన్ని ఏమంటామంటే శ్రద్ధ లేకపోతే నిర్లక్ష్యం అంటాం. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా పిల్లలను కన్న తర్వాత పిల్లలు ఏం చేస్తారు అని అంటే వాళ్ళు ఏదో విధంగా వాళ్ళు దొరుకుతారులే, వాళ్ళకి మనం సరైనటువంటి ఆహారం ఇవ్వకపోయినా, సరైనటువంటి వస్త్రాలు ఇవ్వకపోయినా, సరైనటువంటి విద్యా అవకాశాలు కల్పించకపోయినా వాళ్ళు దొరుకుతారులే అని చెప్పి వదిలేస్తారు. చూసారా, దాన్ని కూడా అశ్రద్ధ లేదా నిర్లక్ష్యం అంటారు. ఇలాంటివి మన జీవితంలో అనేకాలు అప్పుడప్పుడు మనం వింటుంటాన్ని మనం చూస్తుంటాం. కనుక దేవుని పిల్లలమైనటువంటి మనం కూడా ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో దేవుని కార్యాలను మనం అశ్రద్ధ చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు అనే విషయాలను మనం గమనించాలి. ఎలాగంటే కొన్ని సందర్భాల్లో మనకి పలానా టైంకి బయట తరగతుంది, లేదా పలానా టైంకి ఆరాధన ఉంది. ఇప్పుడు ఆ ఆరాధనకి పోక లేదా బయలుదేరక పోక మనం ఏం కాదులే అని చెప్పి తెలిసి అజాగ్రత్తను చూపిస్తాం. చూసారా, దాన్ని ఆత్మీయమైనటువంటి నిర్లక్ష్యము లేదా ఆత్మీయమైనటువంటి అశ్రద్ధ అంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, దేవుని కార్యాలను మనం ఒకవేళ అశ్రద్ధ చేసినట్లయితే, దేవుని కార్యాలను మనం అశ్రద్ధ చేసినట్టు భూ సంబంధంగా కానీ ఆత్మ సంబంధంగా కానీ ఈ యొక్క అశ్రద్ధ అనేటువంటిది మనం అనేక రీతుల్లో చూడవచ్చు. మనుషులు అనేక మంది అనేక సందర్భాల్లో నిర్లక్ష్యం చేసేటువంటి వారిని మనం చూస్తుంటాం. అలాంటి నిర్లక్ష్యం కనుక దేవుని పనిలో మనం చేసినట్లయితే దేవుడు నిన్ను లేకపోతే నన్ను ఏ విధంగా చూస్తున్నాడో ఒకసారి చదువుదామండి. 48వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయము 10వ వచనం చదువుదాము. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు చూశారట. దేవుని కార్యం, దేవుని పని మనం అశ్రద్ధగా చేశామనుకోండి, లేదా నిర్లక్ష్యం చేశామనుకోండి, దేవుడు ఏమంటున్నాడు? మనల్ని శాపగ్రస్తులుగా చూస్తాడు. కనుక దేవుని యొక్క కార్యాలు ఏది కూడా మనం అశ్రద్ధ చేయకూడదు. ఇది దేవుని కార్యాలు మాత్రమే కాదండి, భూ సంబంధంగా కూడా. ఒక జాబ్ ఇంటర్వ్యూకి పోవాలా, జాబ్ ఇంటర్వ్యూకి పోయేటప్పుడు పలానా టైంకి మనల్ని రమ్మని చెప్పి మనకి కాల్ లెటర్లోనో లేకపోతే
ఇంకో విధంగా మనకి అనౌన్స్ చేయబడుతుంది. చేయబడిన తర్వాత వాళ్ళు కోరుకునే టైం కాకుండా తర్వాత టైంకి మనం పోయామనుకోండి, అది ఏం చేసినట్టు మనం తెలిసి అశ్రద్ధ చేశాడు, తెలిసి నిర్లక్ష్యం చేశాడు. అలా నిర్లక్ష్యం చేస్తే ఆ జాబ్ మనకు వస్తుందా అంటే అలాగే దేవుని కార్యాలను కూడా మనం శ్రద్ధ లేకుండా చేసినట్లయితే లేదా నిర్లక్ష్యం చేసినట్లయితే దేవుడు మనల్ని ఏమంటున్నాడంటే శాపగ్రస్తులుగా అంటున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా ఈ నిర్లక్ష్యాన్ని లేదా సోమర్థనాన్ని లేదా మందమతినో దేవుడు ప్రోత్సహించడు. దేవుడు ఎప్పుడు కూడా మెరుగు కలిగి ఉంటాన్ని కోరుతుంటాడు. తన పిల్లలు ఎప్పుడు కూడా ఏ విధంగా ఉండాలంట? మెరుగు కలిగి ఉండాలి. మెరుగు లేకపోతే మనం ఏమైనట్టయితే సోమర్థమైనట్టు అర్థం. అప్పుడు సోమరుల్ని దేవుడు ఇష్టపడతాడా? సరే, దేవుడిని పక్కన పెడదాం. మనుషులు ఎంతమంది సోమరిపోతుని ఇష్టపడతారు చెప్పండి? మన ఫ్రెండ్ లేకపోతే మన యొక్క కుమారుడు లేదా మన యొక్క భార్య పొద్దాలు సోమరిపోతారు, పొద్దాలు కిని పడుతున్నాను, ఏం చేస్తాం? ఇష్టపడతాం. ఏదో ఒక విధంగా వాళ్ళని మనం పురుకొలుపుతూనే ఉంటాం, ఏదో ఒక విధంగా వాళ్ళని హెచ్చరిక చేస్తూనే ఉంటాం. అదేవిధంగా దేవుని యొక్క కార్యాల్లో మనం అశ్రద్ధగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఈ పరిస్థితిలో ఇష్టపడడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఉదాహరణకి మరి ఇశ్రాయేలును పరిపాలించినటువంటి మొట్టమొదటి రాజు గురించి మీకు తెలుసు. ఎవరండి ఆయన? ఇశ్రాయేలును మొట్టమొదటి పరిపాలించిన రాజు ఎవరు? మర్చిపోయారా? ఇశ్రాయేలు అన్నప్పుడు మనం ఉమ్మడి ఇశ్రాయేలును చూడాలి. ఉమ్మడి ఇశ్రాయేలు పరిపాలన చేసింది సౌలు అండి. ఇప్పుడు మీరు చెప్పేది రైట్. ఒక పక్క ఎంత రైట్ అంటే రాజ్యం చీలిపోయిన తర్వాత ఇశ్రాయేల్ అవుతుంది, యూదా అవుతుంది. రెండు రాజ్యాలు అయినప్పుడు ఇశ్రాయేల్కి మీరు చెప్పిన రాజ్యం. కానీ ఇశ్రాయేలు అని అన్నప్పుడు ఉమ్మడి ఇశ్రాయేల్ చూడాలి, రాజ్యం విడిపోకముందు చూడాలి. అప్పుడు రాజ్యం విడిపోకముందు రాజు ఎవరంటే మొదటి రాజు ఎవరంటే సౌలు. ఈ యొక్క సౌలు ఎప్పుడైతే రాజ్యానికి వస్తాడో దేవుడు ఏం చేస్తాడంటే ఒక డ్యూటీ అప్పగిస్తాడు, ఒక బాధ్యత. ఈ యొక్క బాధ్యత అప్పగించినప్పుడు ఎవరైనా కానీ ఆ బాధ్యతలు ఎలా ఉండాలి? పూర్తిగా నెరవేర్చాలి, కంప్లీషన్ చేయాలి. నాకు అప్పగించే పని నేను సరిగా కంప్లీట్ చేయలేదనుకోండి, నాకు ఎవరైతే అప్పగిస్తారో ఆయన ఇష్టపడతాడా? ఇష్టపడతారా? ఇప్పుడు అదేవిధంగా దేవుడు ఒక బాధ్యతని యొక్క సౌలుకు అప్పగిస్తే సౌలు ఏ విధంగా చేశాడో ఒకసారి చూద్దాం. మొదటి సమయం 15వ అధ్యాయము, మొదటి సమయం 15వ అధ్యాయము 3వ వచనము మరియు 9వ వచనం. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకులను హతము చేయించు, పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పక్షులనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబొమ్మలనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగి ఉన్నదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలన చేయమని చెప్పాను. ఎప్పుడైతే ఈ యొక్క సౌలు రాజుగా చేపట్టాడో అక్కడ ఇశ్రాయేలు యొక్క సైన్యం బలపడింది. ఇశ్రాయేలు యొక్క సైన్యం బలపడిన తర్వాత దేవుడు అమాలేకీయులు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి కార్యాల విషయమై వారి మీద ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంటున్నాడు. ఈ క్రమంలో దేవుడు సౌలుకు చెప్తున్నాడు, నీవు పోయి ఏం చేయమన్నాడు? కనికరింపక అమాలేకీయులను హతం చేయము. ఎవరెవరు కూడా హతం చేయాలంటే అక్కడ చూడండి, అక్కడ కనికరింపక పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పశువులనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబొమ్మలనేమి అన్నిటినీ హతం చేసి వారికి కలిగినదంతా నిర్మూలన చేయము అని చెప్పి దేవుడు క్లారిఫైగా చాలా తేటగా ఆజ్ఞయించాడు. మరి దేవుడు ఏమైనా చూస్తాడు? ఇచ్చిన తర్వాత ఆజ్ఞ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత దేవుడు ఏమైనా చేస్తాడంటే పూర్తిగా అతను చేస్తాడని ఎదురు చూస్తాడు. అప్పుడు ఎవరికైతే ఆ బాధ్యత అప్పగించబడుతుందో ఆ బాధ్యత అప్పగించబడిన మనిషి కూడా ఏం చేయాలా? పూర్తిగా చేయాలా లేదా అలా కూడా చేయాలా? పూర్తిగా చేయాలి. అప్పుడు పూర్తిగా చేయాలంటే అతను ఏం చేసినట్టు అర్థమవుతుంది అంటే ఆ పనిని అశ్రద్ధ చేశాడు, ఆ పని నిర్లక్ష్యం చేశాడని అర్థం. కనుక ఈ యొక్క వ్యక్తి ఏం చేశాడు చూడండి, 9వ వచనంలో సౌలు ఏం చేశాడు చూడండి, జనులను కూడి అగగును, గొర్రెలలోను, ఎడ్లలోను, క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలన చేయక కడగా నుంచి
నీచ పశువులన్నిటిని నిర్మూలన చేసి. చూసారండి, దేవుడు కొన్నింటిని మిగిలించు అని చెప్పాడండి. రాజ్యం చెప్పలేదు. ఆయన దేశం రాజును కూడా నువ్వు ప్రాణంతో పట్టుకుందా అని చెప్పి దేవుడికి చెప్పలేదు. ఆ రాజుని ప్రాణంతో పట్టుకున్నారు. గొర్రెల్లోనూ ఎడ్లలోనూ క్రొవ్వినటువంటి గొర్రె పిల్లలను మొదలైన వాటిలోనూ మంచి వాటిని నిర్మూలన చేయక. అంటే దేవునికి ఆజ్ఞ ఏం చేయలేదు, ఆయన పట్టించుకోలేదు. దేవునికి ఆజ్ఞని ఆయన నిర్లక్ష్యం చేశాడు. దేవునికి ఆజ్ఞని అశ్రద్ధ చేశాడు. చేసి ఆ దేవుని మాటల్ని లక్ష్య పెట్టకుండా ఆయన తన నిర్ణయం ప్రకారం చేశాడు. చేసినందువల్ల దేవుడు ఏం చేశాడు అంటే మనం తర్వాత చదివితే అర్థమవుతుంది. దేవుడిని తీసేసి ఎవరిని ఎన్నుకుంటాడో నేను చదవచ్చు. ఒకసారి చదువుదాం. మొదటి సమయంలో 15వ అధ్యాయము 16వ అధ్యాయము 19 వచ్చిన సౌలు యెషయా యొద్దకు దూతలను పంపి, గొర్రెల యొద్ద ఉన్న నీ కుమారుడు అయిన దావీదును నా యొద్దకు పంపాను. అప్పుడు ఒక్క నిమిషం ఈ రైట్ 14వ అధ్యాయం కదా. పదమూడవ అధ్యాయము 13-14 అప్పుడు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకం పనిచేసి నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలవదు. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఎముకను కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి కనుక యెహోవా తన జనుల మీద అతని అధిపతిగా నియమించును. చూశారండి ఏం జరిగింది ఇక్కడ? దేవుడు ఒక ఆజ్ఞని ఇచ్చాడు, స్పష్టంగా చూపించాడు, ఇది చేయి ఇది చేయి. కానీ ఏం చేశాడ? యెహోవా ఆజ్ఞను గైకొనక అవివేకం పనిచేస్తుంది అని అంటున్నాడు 13వ వచనం. తర్వాత అక్కడ 14వ వచనంలో 13వ వచనంలో నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద ఎంతవరకు ఉంచాలని దేవుడు తలంచి ఉన్నాడు? సదాకాలం ఉంచాలని. కానీ వెంటనే ఏం చేశాడు? 40 సంవత్సరాల అనంతరం తీసేసి అతనికి మారుగా ఎవరిని ఎన్నుకున్నాడు? 14వ వచనంలో తన చిత్తానుసారమైన మనసు గల ఒకరిని కనుగొన్నాడు. ఎవరైనా? నెక్స్ట్ రాజు ఎవరైనా? ఇశ్రాయేలు నెక్స్ట్ రాజు దావీదు. ఈ దావీదు మరి ఏ విధమైన వ్యక్తి అన్నా? తన చిత్తానుసారమైన మనుషుడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతే కనుక యెహోవా తన జనం మీద అతన్ని అధిపతిగా నియమించినాడు. అంటే ఎప్పుడైతే దేవుడు చెప్పినట్టు ఒక పనిని మనం చేయము, లేదా భూసంబంధంగా ఒక అధికారి చెప్పిన పనిని మనం చేయము, ఆ అధికారి మనం ఏం చేస్తాడని తీసేసి వేరే వాళ్ళు పెట్టుకోవడానికి అవకాశం. ఇది మనకు అర్థమైనటువంటి సూత్రమే. అదే మన కుటుంబంలో కూడా తండ్రి పిల్లలకి ఏదైనా పని అని చెప్తాడు. ఒకటి అప్పచెప్పిన పని వాడు సరిగా చేయలేదుకో, వాడి దగ్గర నుంచి తీసేసి ఏం చేస్తాడు? ఇంకోవాడు కనిపిస్తాడు. అలాగే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఈ రాజు సౌలు దేవుని యొక్క ఆజ్ఞను నిర్లక్ష్యం చేశాడు. దేవునికి ఆజ్ఞను నిర్లక్ష్యం చేయడం వల్ల దేవుడు అతను తీసివేసి అతనికి బదులుగా మరి రాజు అనేటువంటి దావీదును ఎన్నుకోవడం. కనుక ఎందుకు ఈ రాజు జరుగుతుందంటే దేవుడు ఎప్పుడు కూడా ఒక అశ్రద్ధగా పనిచేసే వారిని దేవుడు పెంచడు. మొదటి రాజులు 20వ అధ్యాయం 42వ వచనం ఒకసారి చదువుదాం. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే దేవుడు ఇశ్రాయేల్ రాజు అయిన అహాబునకు మరి సిరియా రాజు అయిన బెనహదదును తీసుకొచ్చి అప్పగిస్తాడు. ఈ యొక్క సిరియా రాజు అప్పగించబడినప్పుడు అహాబు ఏం చేయాలంటే అతన్ని కాపాడాలి, అతన్ని పట్టుకొని ఉండాలి. దేవుడు చెప్పిందా ఏం చెప్తాడో అంతవరకు ఎదురు చూడాలి. కానీ ఇది ఏం చేస్తాడో ఒకసారి చూడండి. మొదటి రాజు 20వ అధ్యాయం 42వ వచనం. అప్పుడు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను శపించిన మనిషిని నీవు నీ చేతిలో నుండి తప్పించుకొని పోనిచ్చితివి కనుక వాని ప్రాణములకు మారుగా నీ ప్రాణమును, వాని జనులకు మారుగా నీ జనులను అప్పగింపబడినని రాజుతో అనగా. చూశారండి, అహాబుతో దేవుడు చెప్తున్నాడు, నేను ఒక రాజుని నీకు అప్పగించాను, ఆ రాజు నువ్వేం చేయాలనేది నేను సూచిస్తాను, సూచించేంత వరకు నువ్వేం చేయాలని దాన్ని కాపాడాలి. కానీ ఏం చేశాడు?
యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను శపించినటువంటి మనుషుని నీవు నీ చేతిలో నుంచి తప్పించుకొని పోవున్నట్లుగా నీవు చేసి ఉన్నావు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? వదిలిపెడతాడు. ఇప్పుడు ఉదాహరణకి మన చేతిలో ఎవరైనా ఒక వస్తువు పెడతారు, లేదా లేదా ఆఫీస్లో వర్క్ చేసేటువంటి వాళ్ళ దగ్గర కొంత డబ్బు ఇచ్చి నువ్వు దీన్ని ఈ విధంగా ఉపయోగించానంటారు. అన్నప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? వాళ్ళు ఏం చెప్తారో ఆ పని చేయాలి. లేదా అలా చేయకుండా ఏమన్నా ఒక వదిలిపెట్టి వచ్చినట్లయితే ఆ డబ్బుని పోయిపోయింది అని చెప్పి అంటాడా, లేకపోతే నువ్వు గట్టి అంటాడు యజమాని? అట్లా ఉంటాడు కదా. ఏదైనా అంతే కదా. ఇప్పుడు ఒక వస్తువు మీరు నాకు ఇచ్చారంటే, నాకు ఇచ్చిన తర్వాత దాన్ని నేను జాగ్రత్త కాపాడాల్సిన బాధ్యత నాకు ఉన్నది. నేను పోగొట్టాను అని చెప్పానంటే మీరు ఒప్పుకుంటారా? లేదు లేదు, నువ్వు ఏదైనా చేయి, నాది నాకు గట్టు అని అంటారు. అలాగే దేవుడు ఇక్కడ ఒక రాజు లూకాసు 9వ అధ్యాయము 62వ వచనం. ఆయుధం మీద చేయి పెట్టి వెనకతట్టు చూసి వాడెవడను దేవుని రాజ్యంలో పాత్రుడు కాడని వాడుతూ సందర్భం అనేకమైనటువంటి సూచనలు యేసుక్రీస్తు చేస్తున్నాడు. అంటే ఎవడైనా మరి నా శిష్యుడిగా ఉండాలి అనుకుంటే వాడు ఏం చేయాలో చెప్తూ వస్తున్నాడు. అక్కడ అనేక మంది ఆయన పిలిచాడు. పిలిచినప్పుడు ఏం చేశారంటే, ఒకడేమో నేను ఇప్పుడే పెళ్లి చేసుకున్నాను, నేను రాలేనన్నాను. మరొకడేమో నేను ఇప్పుడే ఎట్లా కొన్నాను, వాటి చోటకి వెళ్ళాలి అని అన్నాడు. మరొకడేమో నేను పొలాన్ని కొన్నాను, నేను వెళ్తున్నాను అన్నాడు. అన్నప్పుడు ఆయన అంటున్నాడు కింద 62వ వచనం నుంచి 61వ వచనం చూడండి. మరి ఒకడు, ప్రభువా నీ వెంట వచ్చిందని కానీ నా ఇంట్లో ఉన్న వారి యొక్క సెలవు తీసుకుని వచ్చేటప్పుడు మొదట నాకు అవకాశం సెలవు ఇవ్వమని చెప్పాడు. యేసు నావిట మీద చేయి పెట్టి వెనక తట్టు చూసి వాడెవడనో దేవునికి రాజ్యమునకు వారసు కావాలి. అంటే దేవుని యొక్క రాజ్యానికి మనం వారసు కావాలంటే దేవుడు ఇచ్చినట్టు ఏ పని అయితే ఉన్నదో దాన్ని గట్టిగా పట్టుకొని హత్తుకొని ఒకే ఒక దిశలో మనం పోవాల్సి. అలా కాకుండా మనం దాన్ని ఇటపట్టుకొని చూసాం, అంటే శ్రద్ధగా చేయట్లేదు, నిర్లక్ష్యం చేస్తున్నాం అన్నారు. ఆ విధంగా నిర్లక్ష్యం చేసేటప్పుడు మనం దేవునికి రాజ్యానికి పాత్రలు అవుతామా? ఖచ్చితంగా కాదు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు చూసినటువంటి యొక్క విధానాన్ని మరొక సువార్తలో మరొక సందర్భంలో ఆయన మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనకు బాగా తెలిసినటువంటి ఒక ఉపమానం అది. అనేక సందర్భాల్లో మనం చదివాం. ఆ ఉపమానం ఏంటంటే తలాంతులు కూర్చున్నట్టు ఉపమానం. ఈ తలాంతులు కూర్చున్నట్టు ఉపమానంలో ఒక రాజు ఏం చేస్తాడంటే, ఒకరికి 5 తలాంతులు ఇస్తాడు, మరొకరికి 2 తలాంతులు ఇస్తాడు, మరొకరికి 1 తలాంతు ఇస్తాడు. ఈ 5 తలాంతులు పొందినటువంటి వాడు ఏం చేస్తాడండి? కష్టపడతాడు, పని చేస్తాడు, 5ంటికి 5 సంపాదించి తీసుకొచ్చి ఆ యజమానికి ఇస్తాడు. 2 తలాంతులు తీసుకున్నటువంటి వాడు ఏం చేస్తాడు? వాడు కూడా కష్టపడి సంపాదించి తీసుకొచ్చి 2కి 2 తీసుకొచ్చి 4 ఇస్తాడు. అప్పుడు ఆ ఇద్దరిని చూసి యజమానుడు ఏమన్నాడు? ఒకసారి 21వ వస్తుంది. అతని యజమానుడా, అలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు కొంచెంలో నమ్మకముగా ఉండి నిన్ను అనేకమైన వాటి మీద నియమించను, నీ యజమానుతో సంతోషములో పాల్గొంటున్నది అతనితో. రైట్. 23వ వచనంలో రెండో వాడు అతని యజమానుడు, బాగా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించను, నీ యజమాని సంతోషంలో పాల్గొంటున్నది అతనితో. రైట్. ఇద్దరు కూడా చక్కగా యజమానుడు చెప్పిన పనులు చేశాడు. కాబట్టి యజమానుడు ఏం చేశాడు? అన్ని మెచ్చుకున్నాడు. కాబట్టి మరి 3వ వాడి దగ్గరకు వచ్చి లెక్కడికేసరికి 3వ వాడు వచ్చి ఏమంటాడంటే 24వ వచనం చూడండి. అతడు తర్వాత ఒక తలాంతు తీసుకున్న వాడిని, అయ్యా నీవు విత్తని చోట పోయేవాడవును, చల్లని చోట పంట పోసుకున్న వాడవునైనా కఠినుడు అని నేను ఎరుగుదును. చూశారా? వీడు పనిచేయడానికి మనసు లేక ఏం చేశాడు? దర్దేశకి దాచిపోయాడు. ఇలాంటి వాళ్ళు సోమరులా, లేకపోతే మంచి హుషారు కలిగినటువంటి మెరుగు కలిగినటువంటి వాళ్ళు ఆలోచన సోమరులే కదా. కాబట్టి వీడు నిజంగా ఆ ధ్యానంతో మరి ఏదో ఒకటి చేయాలి, దాంతో నేను చిన్న బిజినెస్ డెవలప్ చేసుకోవాలని చెప్పి అనుకుంటే సరిపోతుంది. కాబట్టి వీడు ఏం చేశాడంటే ఈ యజమాని మీద నిలబడుతున్నాడు. అక్కడ యజమాని ఏమంటున్నాడు? అయ్యా నీవు విత్తన చోట పోయేవాడు, చల్లని చోట పట్ట కూర్చోడుకున్న వాడిని అయి ఉన్నామని, కఠినుడు అయి ఉన్నానని నేను ఎదుగుతున్నాను. అందువల్ల నేను ఏం చేశాను? నీకు భయపడ్డాను,
భయపడి వెళ్ళి నీ తలాంతులు ఆయన భూమిలో పెట్టాను. అప్పుడు యజమాని ఏ విధంగా భావిస్తాడు చెప్పండి? సంతోషపడతాడు, మంచి పని చేసిన వాళ్ళను మంచి పని అంటే ఏం చేశాడు చూడండి. అక్కడ ఆ యజమానుడు వాడిని చూసి ఏమన్నాడు? సోమరమైన చెడ్డదాసుడా. ఏమన్నాడు? సోమరు అన్నాడు. నేను విత్తన చోట కోయేవాడును, చల్లని చోట పంట కూర్చుకున్న వాడిని నీవు ఎరుగుదువా? ఒకవేళ అలాగైతే నువ్వు నా సొమ్ము తీసుకుని ఏం చేయాలి? బ్యాంకులో పెట్టాలి, లేదా సావుకారు ఏదో పెట్టాలి. పెడితే ఏమవుతుంది? దానికి అది డెవలప్ అయ్యి వడ్డీతో వస్తుంది. అప్పుడు నేను వచ్చి వడ్డీతో సహా వసూలు చేసుకునేవాడే కదా. మరి నువ్వు ఇదేది చేశావు అని చెప్పి ఏమన్నాడు? వాడిని కలిగిన దాన్ని తీసేసి ఏం చేశాడు చూడండి. అక్కడ 27వ వచనం. అట్లయితే మీరు నా సొమ్ము సావుకారు వద్ద ఉంచవలసి ఉండను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్మును తీసుకుంటున్నానని చెప్పి ఆ తలాంతులు వాని ఎదురుని తీసేసి 10 తలాంతులు గలవాన్ని తీరి. చూసారా? అంటే వాడికి ఉన్నదే ఒకటే, ఆ ఒకదాన్ని కూడా వారి ఎదురు చేంజ్ చేయబడింది, తీసివేయబడింది. తీసివేయబడిన తర్వాత మళ్ళీ అది ఎవరికైతే ఎక్కువగా 10 తలాంతులు ఉన్నాయి వారికి. పిల్లల ఈ యొక్క కార్యం అనేది ఆత్మ సంబంధంగా మాత్రమే మనకు ఫిట్ అయింది మాత్రమే కాదు. ఇది మన భూ సంబంధమైనటువంటి జీవన విధానంలో అనేక సందర్భాల్లో మనకి ఎదురైనటువంటి ఒక సందర్భమే. మనం అనేక సందర్భాల్లో చదువుకునే రోజుల్లో కావచ్చు, లేదా మనం బయట మనం చేసే కార్యక్రమాలలో చేసే నిర్లక్ష్యమైనటువంటి పనులు కావచ్చు. ఈ పనులకి ఏమవుతుందంటే మనకు వచ్చినటువంటి అవకాశం మన ఎదురు తీసివేయబడుతుంది అనే విషయం మనం చూస్తాం. ఎందుకు అంటే మనం చేసే నిర్లక్ష్యమే. తర్వాత చూసుకుందాలే అని చెప్పి అనుకునేసరికి ఏమవుతుంది? అది మన ఎదురు జారిపోతుంది. అదేవిధంగా ఏషావు కూడా అదే చేశాడు. ఏషావుకి దేవుడు ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు. ఏంటంటే ఒక జ్యేష్ఠత్వ హక్కుని. ఆ జ్యేష్ఠత్వ హక్కుని ఏం చేశాడు ఆయన? ఆ సమయంలో ఆయనకి అది పట్టింపు లేని కనపడదు. కేవలం ఒక కూటు కోసమే దాన్ని ఏం చేశాడు? వదిలేసిన తర్వాత ఆలోచన చేసేసరికి దానికి విలువ తెలిసింది. తర్వాత దానికి గొప్పతనం తెలిసి ఏమన్నాడు చూడండి. ఫిబ్రవరి రాష్ట్ర పత్రిక 12వ అధ్యాయంలో మనం పైన వారం కూడా దీన్ని టచ్ చేశాను. అయినా ఇది అవసరమైన పాట. దీనికి ఒక పూట కూటు కోసము తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏశావు నుండి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను జాగ్రత్తగా చూసుకుని. ఇది మనకి హెచ్చరికగా దేవుడు కొత్త నిబంధనలు పెట్టాడు. ఇది ఆదిలో జరిగినటువంటి కార్యం. ఇది యాకోబు ఏశావుల మధ్య జరిగినటువంటి విషయాన్ని దేవుడు ఇక్కడ కొత్త నిబంధనలో పెట్టాడంటే దీంట్లో ఏమైనా మోరల్ ఉందా? మనకి నీతి ఉందా? ఖచ్చితంగా ఉంది. ఏం చేశాడు అతనంటే అతనికి ఉన్నటువంటి అమూల్యమైన గొప్ప ఆశీర్వాదాన్ని చేస్తున్న ఒక్కని సింపుల్ కూటితో పోల్చి వస్తుంది దాన్ని. ఇప్పుడు మనకు వచ్చే ఆస్తులు, అందమైన మధ్యలో వచ్చే ఆస్తులు ఉన్నాయి, ఇంట్లో కావచ్చు, పొలాలు కావచ్చు. అట్టి భాగాన్ని ఒక కూటు కోసం మనం వదిలిపెట్టడానికి ఎవరైనా ఇష్టపడతామా? కానీ ఏషావు ఏం చేశాడంటే ఒక కూటు కోసము తన జ్యేష్ఠత్వ హక్కుని అమ్మివేశాడు. అందుకే అతను చూసి దేవుడు ఏమన్నాడంటే అతను భ్రష్టుడుగా వ్యభిచారిగా చూపిస్తున్నాడు. తర్వాత ఈ యొక్క ఏషావు ఏం చేశాడు 17వ వచనంలో అంటే ఆ యొక్క ఆశీర్వాదాన్ని మరలా పొందగోరితే దొరుకుతుందండి ఒకసారి పోయిన తర్వాత. నా జీవితంలో కూడా చాలా నేను నిర్లక్ష్యం చేసుకోకూడదు. మన జీవితాల్లో కూడా కొన్ని మనకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోకుండా పోగొట్టుకునే సందర్భాలు అందరికీ ఉంటాయనేది నాకు కూడా అర్థమవుతుంది. కాబట్టి నాకు ఒకసారి మీకు చిన్న విషయం చెప్తా. ఏంటంటే నేను స్కూల్ ఎప్పుడు అంటే 20 ఏళ్ల క్రిందనే ఒక ఆఫర్ వచ్చింది, పోతే ఆ ఆఫర్ వచ్చింది. ఆ ఆఫర్లో ఏంటంటే స్కూల్ పెట్టుకోవాలి. అయితే నాకు వద్దులేదు, నేను ఇక్కడే ఉంటాను చెప్పాను. పోయింది. అప్పుడు వచ్చినట్టు ఎప్పుడు మనం ఉండాల్సిన విధంగా ఉండేవాళ్ళం. కానీ తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు పరిస్థితులన్నీ మారిపోయిన తర్వాత వచ్చింది. ఏం చేయగలుగుతున్నాం? క్లాసులకు స్టూడెంట్స్ ఏమన్నా రాని పరిస్థితి. ఒకప్పుడు ఇక్కడ మేము చదువుకునే దినాల్లో అవకాశాలు వస్తే ఏం చేసినా వదులుకున్నాం. అప్పుడే స్టూడెంట్స్ మాకు ఫుడ్ దొరుకుతారని చెప్పి వచ్చేవాళ్ళు బయట క్లాస్. ఇప్పుడు అట్లేదు, మేము ఫుడ్ పెడుతున్నాము, డబ్బులు ఇస్తున్నాము రా. కాబట్టి అలాంటి పరిస్థితులు మనం చేయదాల్చుకుంటే మనం తిరిగి దొరకడానికి అవకాశం. అదేవిధంగా ఇక్కడ ఏషావు ఏం చేశాడు? ఏషావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందకోరి
కన్నీళ్లు విడుస్తూ దానికోసం శ్రద్ధతో వెతికినను మారుమనసు పొందే అవకాశం దొరక్క విసర్జింపబడినది మనం ఎరుగుతున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి వారు, దేవుడు ఎప్పుడు కూడా ఫస్ట్ మనం ఇచ్చినటువంటి అవకాశాన్ని నిర్లక్ష్యం చేసుకోవడం దేవుడు ఎప్పుడు ఇష్టపడతాడు. అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క మరి ఒక తలాంతు పొందినటువంటి వాడు కూడా ఆ విధంగా చేసేసరికి వాడిని ఏమన్నాడు చూడండి, శోభనమైన చెన్నదాసుగా అని చెప్పి వాడిని గద్దించడం మాత్రమే కాదు, వాడిని కాకుండా ఆ యొక్క తలాంతం కూడా ఉడబెరికి ఎవరికి ఇచ్చాడు, 5 తలాంతులు వెళ్ళినటువంటి వాడికి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అది మాత్రమే కాకుండా వాడిని ఏం చేశాడో చివరిగా వచ్చిన ఎరుకలను ఉపయోగిస్తుందో మరియు పనికిమాలిన దాసుని ఎదుటి ఇంటిలోనికి తోసివేయబడి అక్కడ ఎరుపును పండ్లు కొరుకై ఉన్నాయి. ఏం చేశాడు? దేవుడు ఇచ్చినట్టు అవకాశాన్ని నిర్లక్ష్యం చేసినందువలన ఏమన్నాడు, పనికి మాలిన దాసుడు. చూడండి, నిష్ప్రయోజనమైన వాడు అంటే ప్రయోజనము లేని వాడు. ఆ యొక్క ప్రయోజనాన్ని వాడుకున్నందువలన అతను ఏం చేశాడంటే తీసివేసి వెలుపటి చీకట్లో వాడిని వేయడం జరిగింది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు కూడా దేవుడు మనకి ఇచ్చినట్టు అవకాశాన్ని మన జీవితంలో వదిలిపెట్టడానికో లేదా దాన్ని నిర్లక్ష్యం చేయడానికో అశ్రద్ధ చేయడానికో మనం ఎప్పుడు కూడా సిద్ధపడకూడదు. ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా మరి ఆయన మనం ఏమంటున్నాడంటే సోమరులుగా ఉండొద్దు అని మాట్లాడుతున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. మీరు మందులు కాక విశ్వాసము చేతము ఓర్పు చేతము వాగ్దానమును స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాళ్ళు మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవాలని ఆపేక్షిస్తున్నాను. ఇక్కడ హెబ్రీ క్రైస్తవుల్లో ఉన్నటువంటి కొంత అశ్రద్ధల గురించి మాట్లాడిన తర్వాత మీరు అలా ఉండొద్దు అని చెప్పి వారిని హెచ్చరిక చేస్తున్నాడు. హెబ్రీ క్రైస్తవులు ఎలా ఉన్నారంటే 7వ వచనంలో చెప్పాడు, భూమి తరచుగా కురి వర్షాన్ని త్రాగి ఎవరి కొరకైతే వ్యవసాయం చేపడుతుందో వారికి ఏం చేస్తుందట, అనుకూలమైన పైరులను ఫలిస్తూ దేవుని ఆశీర్వాదాన్ని పొందుతుంది అంటాడు. అంటే మనకు భూమి మనకు బాగా అర్థమవుతుంది. ఇంకా వ్యవసాయ భాష ఈ యొక్క వర్షాల కాలంలో బాగా తడిసిన భూమిని మనం దున్నితే అది ఏ విధంగా ఉండాలి అని అంటే మనం పైరు ఫలించడానికి అనుకూలంగా ఉండాలి. కానీ ఆ యొక్క భూమి ముండ్ల పొదలు గచ్చ తీగలు వచ్చాయనుకోండి, అది ఏ విధంగా ఉంటుంది? ఇందులో వచ్చి చూడండి, అయితే ముండ్ల తొక్కలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది ఏమవుతుంది? పనికి రానిదని విసర్జింపబడి శాపం పొందదు. వాడు కూడా పనికి మాలినటువంటి ఒక తలాంతు పొందినటువంటి వాడు కూడా ఏమన్నాడు? పనికి మాలిన దాసుడు అన్నాడు. ఈ యొక్క భూమి కూడా ఏ విధంగా ఉంది? పనికి మాలినదని ఎంచబడుతుంది. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదం పొందినటువంటి మనము ఆ యొక్క ఆశీర్వాదాన్ని సరైన విధానంలో ఉపయోగించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఇక్కడ ఈ విధంగా హెబ్రీ క్రైస్తవులను హెచ్చరిక చేసిన తర్వాత 11వ వచనం అంటాడు, మీరు మందులు కాక, మందులు అంటే మనకు అర్థమవుతుంది మన్నబద్ధంగా సోమవారం, మీరు మందులు కాక విశ్వాసం చేతను ఓర్పు చేతను మీ వాగ్దానం సంబంధించుకున్నట్టు అనుకోని నడుచుకునండి. ఎవరండి మనకి ముందుగా వాగ్దానం సంబంధించుకున్నది? అబ్రహాం ఉన్నాడు, వాగ్దానం సంబంధించుకున్నాడు కదా. మరి దావీదు ఉన్నాడు, వాగ్దానం సంబంధించుకున్నాడు కదా. మరి మళ్ళా యేసుక్రీస్తున్నాడు, వాగ్దానం సంబంధించుకున్నాడు. వారు ఏ విధంగా మరి ఆ యొక్క వాగ్దానం సంబంధించుకున్నారు? ఇక్కడ 2 పాయింట్లు చెప్పాడు, విశ్వాసం చేతను ఓర్పు చేతను. మీరు ఈ యొక్క ఓర్పు చేతను విశ్వాసం చేతను వాగ్దానాలను సంబంధించుకున్నటువంటి వారిని కోరి నడుచుకోండి. మీరు ఈ కార్యం లేకపోతే, మీరు మనమదులుగా ఉంటే మనం వాగ్దానాన్ని సంబంధించుకోవడానికి అవకాశం ఉంటుందండి? ఉండదు కదా. కాబట్టి ఇక్కడ ఏమంటారంటే, మీరు ఇదివరకు కనపరిచినటువంటి ఆసక్తిని తుదమట్టుకు కనపరచాలని చెప్పి అపేక్షిస్తున్నాను. ఒకప్పుడు మీకు ఎలాంటి ఆసక్తి ఉన్నదో, ఒకప్పుడు ఎలాంటి పట్టుదల ఉన్నదో, ఒకప్పుడు ఎలాంటి విశ్వాసం ఉన్నదో, ఆ యొక్క విశ్వాసాన్ని ఆ యొక్క కార్యాలను మీరు గట్టిగా పట్టుకోవాలి. అప్పుడే మీరు దేంట్లో పాల్గొనవుతారు? ఆ యొక్క వాగ్దానాలను సంబంధించుకున్నటువంటి వారిలో మీరు పాల్గొనవుతారు. అలా లేనట్లయితే మనం ఎలా ఉంటాము? ఆ తాంత్రం పోగొట్టుకునేటువంటి సోమరైనటువంటి చెడ్డదాసులు మనం ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు దేవుని పెట్టారా, దేవుని కార్యాన్ని
ఎప్పుడు కూడా మనం నిర్లక్ష్యం చేయకూడదని. అలా చేసినట్లయితే దేవుడు మన విషయంలో ఎట్టి పరిస్థితుల్లో సంతోషపడతాడు. అందుకని పాత నిబంధనలో దేవుడు అడుగుతాడు, ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే అక్కడ ఇశ్రాయేలు అడుగుతూ ఆయన ఏమంటాడంటే, కన్యక తన వడ్డానం మర్చిన, పెళ్లి కుమార్తె తన అలంకరణ మరుస్తుందా? ఎట్టి పరిస్థితులు మరదు కదా. పెళ్లికి ముందుగా ఆమె ఎంతవరకు అలంకరించుకోవాలో అంతవరకు అలంకరించుకొని సిద్ధపడుతుంది పెళ్లి కుమార్తె కోసం. అది మర్చిపోవడానికి అవకాశం లేదు. మరి మనం అలా చేసినట్లయితే ఏమై ఉన్నామంటే మనం నిజంగా సోమరమైంది కదా. కాబట్టి దేవుడు ఇర్మియా గ్రంథంలో ఒక మాట అంటాడు. ఇర్మియా 13వ అధ్యాయం 24-25 చదవండి. కాబట్టి అడవి గాలికి పొట్టు వేసినట్లు నేను వారిని చెదరగొట్టేదాను. అదే చదవండి. నీవు అబద్ధమును నమ్ముకొనుచు నన్ను మరచితివి కనుక ఇది నీకు వంతు, నా చేత నీకు కొలవబడిన భాగమని యెహోవా సెలవిస్తున్నాడు. అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే వాడు దేవుణ్ణి మర్చారు. దేవుని మరణం అంటే ఇక్కడ నిర్లక్ష్యం చేశారన్నారు. అందువలన దేవుడు నీవు అబద్ధమును నమ్ముకొనుచు నన్ను మరిచితివి గనుక ఇది నీకు వంతు, నా చేత నీకు కొలవబడిన భాగము అని యెహోవా సెలవిస్తున్నాడు. అంటే వీళ్ళు ఏం చేశారంటే దేవుని ఆజ్ఞల్ని వాళ్ళు మర్చిపోయినందువలన దేవుడు వారిని నేను కూడా మిమ్మల్ని మర్చిపోతాను అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నట్టుగా మనం చూడవచ్చు. తర్వాత ఇర్మియా 18వ అధ్యాయం 15 వచ్చిన ఒకసారి చూడండి. ఇర్మియా 18:15. తూర్పు గాలి చెదరగొట్టినట్లు వారి శత్రువుల ఎదుట నిలువకుండా వారిని నేను చెదరగొట్టెదను. వారి ఆపత్తిన ముందు వారికి విముఖులై వారిని చూడకపోదు. తెలుసా కదా ఎన్నో వచ్చి 18-15 కదా, అదేనా? 17 కదా. ఓకే, 15వ వచనంలో చూసినట్టయితే, అయితే నా ప్రజలు నన్ను మర్చి ఉన్నారు, మాయకు దోపం వేస్తున్నారు, మెరక చేయబడిన దారిలో తాము నడవలేని పురాతనమైన మార్గమైన త్రోవల్లో తమ్మును తాము తృప్తిలో చేసుకుంటున్నారు. అంటే వీళ్ళు ఏం చేశారు అంటే దేవుని మర్చిపోయారు. ఏ విధంగా మర్చిపోతున్నారంటే దేవుడు మనం పోయిన వారు జీవోద్యమంలో ఓటేయనని మర్చిపోయి వారు తమ కోసం ఏం చేశారట, నీళ్లు నిలవనటువంటి తొట్టులను ఏర్పరుచుకున్నారని చెప్తున్నాడు. ఇక్కడ ఈ వచనంలో ఏమంటున్నాడంటే వారు మాయకు దోపం వేస్తున్నారు. వ్యర్థమైనటువంటి విగ్రహాలకు ఏం చేస్తున్నారు, దోపం వేస్తున్నారు, మాయకు దోపం వేస్తున్నారు. మెరక చేయబడిన దాంట్లో వారు నడవాలని పురాతన మార్గమైన త్రోవల్లో తమను తాము తొట్టిలో చేసుకుంటున్నారు. మెరక చేయబడిన రోడ్లు ఏంటి అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఈ విధంగా ఏ రోడ్లు వేయబడి రోడ్, అదే రోడ్లు వేయకపోతే ఏ విధంగా ఉంటుందంటే ఇక మడుగులు గుంటలు ఉంటాయనేది మనకు తెలుసు. కాబట్టి ఈ జనులు దేని వదిలిపెట్టి దేన్ని కోరుకుంటున్నారు అంటే పురాతనమైన మార్గాలని, దేవుని మార్గాలను వదిలిపెట్టి ఆ యొక్క మెరక చేయబడినటువంటి రోడ్లను కోరుకుంటున్నారు. కనుక వారిని కూడా దేవుడు నేను మర్స్తానని చెప్పింది మర్చిపోతానని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. ఇక తర్వాత దేవుని యొక్క ఆత్మీయమైనటువంటి కార్యాలను మనం నిర్లక్ష్యం చేయడం. చూడండి 2వ తిమోతి 2వ అధ్యాయము 15వ వచనంలో ఒక దైవజనుడికి దేవుడు ఇస్తున్నటువంటి బాధ్యత చదువుదాం. 2వ తిమోతి 2వ అధ్యాయము 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడినట్లయిన పనివారిగాను సత్యవాక్యము సరిగా ఉపదేశించిన వారిగాను నేను నీవే దేవుని కనపరుచుకుంటూ జాగ్రత్త పడు. ఇక్కడ ఏమన్నాడు, ఒక సేవకుడు అని చెప్పినప్పుడు కేవలము బైబిల్ బోధిస్తున్నటువంటి స్వార్థికులు మాత్రమే కాదండి. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని విని మారుమనసు పొంది బాప్తిసం పొందిన ప్రతి వాళ్ళు కూడా దేవుని సేవకులే. కాబట్టి వాళ్ళ ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. దేవుని ఎదుట ఏ విధంగా ఉండాలట, యోగ్యుని గాను సిగ్గుపడినక్కర్లేని పనివాని గాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించేవాని గాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నట్టుకు జాగ్రత్త పడము. అంటే అర్థం ఏంటి, శ్రద్ధ చేయదు, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం.
ఈ జాగ్రత్త లేకపోతే మనం ఏమవుతాము? మనం చదివాం ఏషియా ఏమయ్యాడు జాగ్రత్త లేని వలన అంటే భ్రష్టు అయిపోయాడు. కాబట్టి మనము కూడా దేవుని ఎదుట మనం కనబరుచుకోవడానికి జాగ్రత్త పడాలి. ఏం చేయడానికి? మొదటిగా యోగ్యుడిగా ఉండడానికి, రెండోది సిగ్గుపడక్కర్లేని పనివాడిగా ఉండడానికి, మూడోది సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించడానికి మనము దేవుని ఎదుట మనం కనబరుచుకోవాల్సిన అవసరం. ఆ విధంగా లేకుండా మనం నిర్లక్ష్యం చేసినట్లయితే దేవుడు మనల్ని కూడా నిర్లక్ష్యం చేస్తాడు. కాబట్టి మీరేంటి నా యొక్క సహోదరి సహోదరుల దేవుని పనులు ఎప్పుడు కూడా మనం మరి నిర్లక్ష్యం చేసేటువంటి వారిగా ఉండకూడదు. మనం చూసాం ఆ యొక్క ఒక తలాంతు పొందినటువంటి వాడు ఏం చేశాడనే విషయాన్ని మనం చూసాం. ఆ విధంగా వాడిని కూడా దేవుడు నిర్లక్ష్యం చేశాడు, వాడిని కూడా దేవుడు ప్రీతించినట్టుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా హోషేయ గ్రంథం 4:6 చూద్దాం ఒకసారి. హోషేయ గ్రంథము 4:6 నా జనులు జ్ఞానం లేని వారే నశిస్తున్నారు. నీవు జ్ఞానము విసర్జించున్నావు కనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జించను. నీవు నీ దేవుని ధర్మశాస్త్రం మరచితివి కనుక నేను నీ కుమారులను మరను. చూశారు అంటే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి హోషేయ కాలంలో దేవుడు మాట్లాడుతున్నాడు. వీళ్ళు ఏ విధంగా నశిస్తున్నారట? వీరి నాశనానికి కారణం ఏంటంట? జ్ఞానం లేక పోవడం. నా జనులు జ్ఞానం లేక నశిస్తున్నారు. వీరు ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క జ్ఞానాన్ని విసర్జిస్తున్నారు. కనుక దేవుడు నాకు యాజకుడు కాకుండా నేను విసర్జించను. నీవు నీ దేవుని ధర్మశాస్త్రం మరిస్తే కనుక నేను కూడా నీ కుమారులను ఏం చేస్తాను? మరుస్తాను. అంటే దేవుని మనం ఏం చేయకూడదు? అశ్రద్ధ చేయకూడదు. దేవుని కార్యాలను మనం ఏం చేయకూడదు? నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని మనం ఎల్లప్పుడూ కూడా పట్టుదలతో వెంబడించేటువంటి వారిగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి అలా నిర్లక్ష్యం చేసామనుకోండి, ఆయన మనం కూడా ఏం చేస్తాను? నీ వచ్చిన చెప్తున్నాడు, మర్చిపోతాను అంటున్నాడు. మీరు నిర్లక్ష్యం చేస్తే నేను మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తానంటున్నాడు. కాబట్టి దేవుని కార్యాలను మనం ఎప్పుడు కూడా మన జీవితంలో అశ్రద్ధ చేసేటువంటి వారిగా ఉండకూడదు. అలా చేసేటువంటి వారిగా మనం ఉన్నాం అనుకోండి, దేవుడు మనల్ని కూడా అశ్రద్ధ చేస్తాడు, లేదా మనల్ని కూడా ఆయన మర్చిపోవడానికి అవకాశం ఉంది అని చెప్పి చూస్తున్నాడు. 1 తిమోతి 2:4 ఒకసారి చెప్తున్నా. 1 తిమోతి 2:4 సైనికుడెవడు యుద్ధములకు పోనప్పుడు తన దండులో చేర్చుకునే వారిని సంతోషపెట్టాలని ఈ జీవన వ్యాపారంలో చెప్పుకోరు. అదేనండి 4 1 తిమోతి 2:4. ఆయన మనుషులందరూ రక్షణ పొంద సత్యము గుర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలని నిశ్చయించుకున్నారు. రైట్. మనం ఏ విధంగా ఉండాలని కోరుతున్నాడంటే అందరూ కూడా రక్షణ పొందవాలని చెప్పి ఆయన కోరుతున్నాడు. కానీ మనం రక్షణ పొందకుండా మరి పోవడానికి గల కారణం ఏంటి అంటే దేవుణ్ణి మనం నిర్లక్ష్యం చేయటము, దేవుణ్ణి మనం అశ్రద్ధగా ఆయన కార్యాలు రకమైన విషయాన్ని అవసరంలో మనం చూడవచ్చు. సరే, ఇక్కడ సందర్భంలో మనం చూసినట్టయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మరొక మాట్లాడుతున్నాడు. మీరు కాలాన్ని బట్టి చూస్తే ఏ విధంగా ఉండాల్సిన వారు ఉన్నారు ఈ యొక్క హెబ్రీ క్రైస్తవులు? హెబ్రీ 5వ అధ్యాయం 12వ వచనంలో కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తుల్లో మొదటి మూల పాఠంలో ఒకడు మళ్ళా మీకు అంటే ఏ విధంగా ఉండాల్సిన వాళ్ళు బోధకులుగా ఉండాలి. దేన్ని బట్టి చూస్తే అంటే కాలాన్ని బట్టి చూస్తే. కానీ మళ్ళా వీరికి ఏం చేయాల్సి వచ్చింది అంటే వేరే ఒకరు వచ్చి కొత్తగా పాఠాలు బోధించాల్సిన పరిస్థితి వస్తుంది. అందువల్ల మీరు స్థితి ఎలా ఉన్నది? మీరు పాల్గొనవలసిన వారే కానీ ఏ విధమైన స్థితిలో లేరు, బలమైన ఆహారం తిరగలిగినటువంటి స్థితిలో లేరు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. పాలు తాగేటువంటి వాళ్ళు ఎవరు? అక్కడ ఉండగా ఇవి వాళ్ళే. అదే ఎదిగిన తర్వాత పాలని వాళ్ళకి బలం సరిపోదు. అది వాళ్ళకి కావాల్సిన సాలిడ్ ఫుడ్, బలమైనటువంటి ఫుడ్ కావాలి. అది వాళ్ళని బలపరుస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ యొక్క హెబ్రీ క్రైస్తవులు ఏ విధంగా ఉన్నారంటే మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలిగినటువంటి వారుగా లేరు. అంటే ఏ విధంగా ఉన్నారు వీళ్ళు? దేవుని కార్యాలని వారు శ్రద్ధగా చేసేటువంటి వారుగా లేరు అనేది మనకు అర్థమవుతున్నాం.
12వ వచనంలో 13వ వచనం అంటున్నాడు, మరియు పాలు త్రాగు ప్రతివాడు కూడా ఏ విధంగా ఉన్నాడు? శిష్యువే కనుక వారి దేంట్లో అనుభవం లేదు, నీతి వాక్య విషయంలో వారికి అనుభవం లేదన్నాడు. చిన్నపిల్లలకి నిజంగా మనం పోయి ఈ లోతైన భావాలు చెప్తుంటే అర్థమవుతాయి కావు. ఎందుకంటే వాళ్ళ మైండ్ అనేది అంతవరకు మెచ్యూరిటీ కాదు, లేదు ఎదగలేదు. అప్పుడు వాడు ఎదగనప్పుడు ఈ కార్యాలు చెప్తే వాళ్ళకి ఏమాత్రం కూడా అది జీర్ణం కావు. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే, వారు పాలు త్రాగు ప్రతివాడు కూడా శిష్యువే కనుక నీతి వాక్య విషయంలో వారికి అనుభవ జ్ఞానం లేనట్టు వారు ఉన్నారు. వయసు వచ్చిన వారైతే అభ్యాసం చేత ఏం చేస్తున్నారు? మేలు కీడులు వివేచించగలిగినటువంటి జ్ఞానేంద్రియాలను కలిగినటువంటి వారుగా ఉన్నారు. అంటే ఇప్పుడు ఒక జిమ్లో ఎక్సర్సైజ్ చేసేటువంటి వ్యక్తిగాను మనకి తేడా ఉందా లేదు? అదేవిధంగా ఈ వయసు వచ్చినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే పాలు ఏంటి, లేకపోతే నీళ్ళేంటి, లేదా పాలు ఏంటి, పినాయిల్ ఏంటి అనేది తెలుసుకోగలరు తెల్లగా ఉన్నా. మనం ఎప్పుడు తెలుసుకుంటామంటే అది ఒక సర్టెన్ వయసు వచ్చిన తర్వాత తెలుసుకుంటాం. అదే వయసు రాకపోతే తెల్లటి వెళ్ళి పోసి మామూలుగా కేదిచ్చినా కానీ పిల్లలు ఏం చేస్తారు? అది పాలే. కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే, వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడును వివేచించుటకు ఏం చేస్తారు? ఏం కలిగి ఉన్నారు? సాధకం చేయబడినటువంటి జ్ఞానేంద్రియాలను కలిగి ఉన్నారు. ఆ జ్ఞానేంద్రియాల వాళ్ళు ఏం చేస్తారంటే ఇదేంటి తెలుసుకోగలరు. అలాంటి స్థితికి దేవుడి పిల్లలు మనము ఎదగాల్సినటువంటి వారమే ఉన్నాం. అలాగే ఎదగకుండా ఉన్నట్లయితే దేవుడు ఎట్టి పరిస్థితుల్లో మనం వాడుకోవడానికి ఆయన సిద్ధంగా లేడు. చూడండి, మొదటి పేతురు 2వ అధ్యాయం కూడా ఈ ఎదుగుదల గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, మొదటి పేతురు 2వ అధ్యాయము 2వ వచనం లాస్ట్ ఎక్కడ నుంచి వస్తుందంటే, క్రొత్తగా జన్మించిన శిశువులకు వల్ల వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఇది నిమిత్తము ఆ పాలనే అపేక్షించాలి. కొత్తగా జన్మించినటువంటి శిశువులు ఎలా ఉంటారనేది మనకు తెలుసు కదా. వాళ్ళకి ఆ యొక్క స్కిన్ ఎలా ఉంటుంది? చాలా మృదువుగా సాఫ్ట్గా ఉంటుంది, మనలాగా రఫ్గా ఉండదు కదా. అదే చెప్తున్నాడు ఇక్కడ, కొత్తగా జన్మించిన శిశువుల పోలిన వారే వాళ్ళు ఏ విధంగా మరి ఆ యొక్క నిర్మలమైనటువంటి పాలని వాళ్ళు అపేక్షిస్తారో అదేవిధంగా మనం కూడా నిర్మలమైనటువంటి వాక్యమైన పాలన ఏం చేయాలి? అపేక్షించాలి. ఎందుకు? దేంట్లో ఎదగడానికి? రక్షణ విషయంలో ఎదుగుట కోసం, ఆత్మీయంగా మనం ఎదుగుట కోసము ఆ పాలని అపేక్షించాలి. మనం ప్రత్యేకంగా మన సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు మరి మన పాలు ఎన్నిసార్లు తాగుతున్నామండి చెప్పాలి. వారంలో ఒకసారి 2 సార్లు, లేకపోతే వారం 4 సార్లు. మనం ఒకసారి తాగుతున్నాం. మరి ఒకసారి సరిపోతే తాగితే బలం సరిపోద్దా? కాదు కదా. వాస్తవంగా అందుకనే ఎవ్రీ క్రైస్తవులు అంటాడు ఆయన, మీరు సమాజంగా కోర్టు ఏం చేయాలంటాడు? మానక ఆ దినం సమీపించిన కొద్ది మీరు ఏం చేయాలి? మీరు ఒకరు పురుకొల్పుకుంటూ, ఒకరికొక హెచ్చరిస్తూ, ఒకరికొకరు బోధిస్తూ, ఆ యొక్క ప్రేమ చూపుతూ వాటిని మీరు ఉత్సాహపరచాల్సిన అవసరం ఉంది. కానీ మనము ఈ యొక్క వాక్యమైనటువంటి పాలన ఎదగాలంటే ఆ పాలన మనం ఏం చేయాలంటే అపేక్షించాల్సిన అవసరం లేదు. మొదటి 3వ అధ్యాయం 9వ వచనం రండి. మొదటి 3వ అధ్యాయం 2వ వచనం రండి. ఇక్కడ కొరింథీ సంఘస్థుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో పౌలు గారు రాస్తున్నాడు. మొదటి కొరింథీ 3:2. వాటిలో మీకు బలము జారిపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచును గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకనూ శరీర సంబంధులై ఉండట వలన ఇప్పుడు మీరు బలహీనులై ఉన్నారు కారా? మీరు అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకున్న వారు కారా? రైట్. ఇక్కడ ఈ కొరింథీ క్రైస్తవుల్లో ఉన్నటువంటి సమస్య ఏంటంటే వారు బలహీనులై ఉన్నారు అనే విషయాన్ని ఆయన చూపిస్తున్నాడు. ఎలా బలహీనులయ్యారు అంటే వారు అసూయ, ద్వేషము, కలహము, ఆ తర్వాత కక్షలు ఉండటం వల్ల వారు బలహీనులు అంటున్నాడు. ఈ కార్యాల నుంచి మనం బయటపడాలంటే ఏది తాగటం వల్ల మనం బయటపడతాము? చూడండి అక్కడ ఏమంటున్నాడు, మీరు క్రీస్తునందు పసిబిడ్డలే అని మీతో మాట్లాడవలసి వచ్చిన 2వ మొదటి వచ్చిన చివరిలో
అప్పట్లో మీకు బలం చాలేదు కాబట్టి నేను ఏం చేశాను, మిమ్మల్ని పాలతో పెంచాను. బలం లేనప్పుడు పాలతో పెంచాను, కానీ అన్నంతో మిమ్మల్ని పెంచలేదు. ఇంకా మీరు ఏ విధంగా ఉన్నారంటే శరీర సంబంధులై ఉండటం వలన ఇప్పుడు మీరు బలహీనలై ఉన్నారు కాదా అంటే, వాళ్ళు బలహీనులుగా ఉండడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు పాలు తాగే స్వభావమే కావాలి. ఈ పాలు తాగే స్వభావం ఉండడం వల్ల వాళ్ళు బలహీనులుగా ఉన్నారు. అందువల్ల వారు ఏం చేస్తున్నారు, అసూయ కలిగి ఉన్నారు, కలహం కలిగి ఉన్నారు. ఈ విధంగా ఉండడం వల్ల వారు శరీర ప్రకారంగానే నడుచుకుంటున్నారు అంటున్నారు. కాబట్టి ప్రియమైనటువంటి వారు కదా, దేవుని కార్యాలను మనం మరి అశ్రద్ధ చేయకుండా దేవునికి ఇష్టమైనటువంటి వారిగా మనం ముందు నడిచినట్లుగా ఎప్పుడు కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మరి మత్తయి సువార్త 22వ అధ్యాయం 13వ వచనము మరియు మత్తయి సువార్త 22వ అధ్యాయము 13వ వచనం. అక్కడ రాజు నేను కాలు చేతులు కట్టి వెలుపడి చీకట్లోకి తులసివేయడు, అక్కడ ఏడుపును పండుగొకటి ఉండడం పశ్చాత్తాపంతో చెప్పాను. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. ప్రతి ఒక్క సందర్భం మనకు తెలుసు. వివాహ విందుకి పిలువబడినటువంటి వారు ఒకటి ఏం చేశాడంటే రాజవస్త్రం యొక్క వివాహ వస్త్రాలను ధరించుకోకుండా వచ్చాడు. 12వ వచనం, స్నేహితుడా పెళ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగొచ్చింది అంటే ఏం చేయాలని అర్థం, చదువుయించాలి. పెళ్లికి పోతాం కాబట్టి ఏం చేయాలా, దాన్ని డెకరేషన్ చేసుకుని పెళ్లి వస్త్రం ధరించుకుని పోవాలి. ఏం కాదని చెప్పి ఏం చేశాడు, పోయాడు. అంటే దాని అర్థం ఏంటంటే నిర్లక్ష్యం చేశాడు. అందుకని అంటున్నాడు, స్నేహితుడా పెళ్లి వస్త్రం లేకుండా ఇక్కడికి ఎలాగొచ్చింది అని అడగగా వాడు ఏమైనాడు, సైలెంట్ అయ్యాడు, ఏం చేయలేకపోయాడు. అప్పుడు వెంటనే ఏం చేశాడు, రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపడి చీకట్లోకి త్రోసివేడి, అక్కడ ఏడుపును పండుగ ఉంటుంది. ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, దేవుని పనికి మనం పోయేటప్పుడు సిద్ధపాటు కలిగినటువంటి వారుగా మనం పోవాల్సిన అవసరం. అలా పోకపోయినట్లయితే మనం ఆ యొక్క పనికి లేదా ఆ పనిలో మనం బాధ్యత కలిగినటువంటి వారుగా ఉండలేము. ఆ యొక్క పనికి మనం పాత్రలుగా ఎత్తబడలేము అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అది దీన్ని పోలేంటి మరొక మనము 25వ అధ్యాయం మత్తయి 13వ వచనంలో కూడా అక్కడ 5 కన్యకలు ఉంటారు. ఈ 5 కన్యకలు కూడా నిర్లక్ష్యం చేస్తారు. ఏం చేయాలంటే పెళ్లి కుమారుడు వస్తున్నాడని చెప్పి వాళ్ళు సిద్ధంలో నూనెంచుకోవాలి, తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా కూడా నూనెంచుకోవాలి. ఒక 5 అలా చేశారు. మిగతా 5 ఏం చేశారంటే ఆయన వచ్చినప్పుడు చూసుకుందామని అని చెప్పి వాళ్ళు నిర్లక్ష్యం చేశారు. వారు అనుకున్న సమయంలో ఆయన ఏం చేశాడు, వచ్చాడు, తలుపు వేయబడింది. తలుపు వేయబడిన తర్వాత వీళ్ళు వచ్చి ఏమన్నారు, 11వ వచ్చిన ఏమన్నారు, తలుపు వేయబడను. ఆ తర్వాత తక్కిన కనికలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు మిమ్మల్ని ఎరగదని మీతో నిశ్చయంగా చెప్తున్నాను, ఆ దినమైనో గడియనో మీకు తెలియదు కనుక మీరు శ్రద్ధగా ఉండండి, మెలుగుగా ఉండండి, లేదా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు ఈ యొక్క కార్యాన్ని వాళ్ళు వదులుకున్నారు కాబట్టి దేవుడు వారిని దాంట్లో నుంచి ఏం చేశాడు, తీసేశాడు, దాంట్లో చేర్చుకోవాలి. చివరిగా ఒక వచనం చదువుదాం, 2వ పేతురు 2:17 ఒకసారి 2వ అధ్యాయం 2వ పేతురు 2వ అధ్యాయం 17 వచనం. 2వ పేతురు 2:17 అది 17. వీలు లేని బావులను ఎదుగాలికి కొట్టుకు మేఘములై ఉన్నారు, వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడింది. అంటే ఇక్కడ వీరి గురించి మాట్లాడుతున్న సందర్భంలో పేతురు అబద్ధ బతుకు గురించి మాట్లాడుతున్నాడు. అంటే దేవుని కార్యాలను నిర్లక్ష్యం చేసేటువంటి వారిని మరి వాస్తవంగా పేతురు ఉపయోగించినట్టుగా మనం చూడాలి. ఏ విధంగా ఉన్నారంటే నిర్లక్ష్యం చేసేటువంటి వారిని అబద్ధ బతుకులతో పోల్చున్నాడు. వీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకుని మేఘములై ఉన్నారు, వీరి కోసం ఏమన్నారు, గాఢాంధకారము భద్రం చేయబడి ఉంది. అంటే దేవుని కార్యాలను వారు ఏం చేశారు అంటే నిర్లక్ష్యం చేశారు. కాబట్టి వీరు దేవుని కార్యాలకి మరి పాత్రలు కాదు కాబట్టి వీరి కోసం గాఢాంధకారం ఉన్నది అంటారు. చివరిగా యోధా 13వ వచనం, యోధా 13.
అవమానమును మరుగు నురుగు వెళ్ళకపోవారై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను మార్గం తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రం చేయబడి ఉన్నది. ఇక్కడ కూడా సబ్జెక్ట్ అదే, దేవుని కార్యాలని నిర్లక్ష్యం చేసే వారి నుంచి దేవుడు హెచ్చరిక చేస్తున్నటువంటి హెచ్చరిక. కాబట్టి వారి కోసం ఏమో కదా గాఢాంధకారం. కాబట్టి చివరిగా మనం ఇర్మియా గ్రంథం 48:10 మనం చూసాం, యెహోవా కార్యాన్ని ఏం చేయవాడు, నిర్లక్ష్యం చేయవాడు లేదా అశ్రద్ధ చేయవాడు శాపగ్రస్తుడు. కాబట్టి మనం దేవుని యొక్క మరి కార్యాలు, బైబిల్ స్టడీస్ కావచ్చు, లేదా ఆరాధన ప్రార్థన కావచ్చు, లేదా ఇంకేదైనా మనం ఆత్మీయంగా బలపడటం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి కోటాలు కావచ్చు, వాటిని ఎట్టి పరిస్థితుల్లో మనం ఏం చేయకూడదు అని అర్థం అవుతుందంటే నిర్లక్ష్యము చేయకూడదు. ఒకవేళ మనం నిర్లక్ష్యం చేస్తే దేవుడు మనల్ని అంగీకరించడు, దేవుడు మనల్ని మరి తన పనులు వాడుకోడు అనేటువంటి హెచ్చరికలను దేవుడు ఈ విధంగా మనకి సూచించాడు. మరి మీ అందరికీ కూడా ప్రభువు నామమున తెలియజేస్తూ